హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ల్స్ రెసిపీస్ అండ్ వీలాగ్స్. ఈ వీడియోలో నేను మీకు బాయిల్డ్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా 10 మినిట్స్లో చూపిస్తాను. 2 ఆనియన్ తీసుకోండి, చాప్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి తీసుకోండి, కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి. ముందైతే నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు అండ్ ఒక ఎండుమిర్చి తుంచి వేసాను. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేయండి, పచ్చిమిర్చి వేయండి. దాని తర్వాత వీడియోలో చూపించినట్టు 1/2 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇవి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ ఆలు యాడ్ చేస్తాం. ఆలుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పొటాటోని నేను ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేశాను కదా దానిలో యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, సో ఈ బాయిల్డ్ పొటాటోస్కి ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తే అసలు ఆయిల్ చాలా తక్కువగా ఉంది కదా. ఇప్పుడే చిల్లీ గార్లిక్ పౌడర్ వేసేసి తీసేవచ్చు, లేదంటే ఇంకొంచెం సేపు డీప్ ఫ్రై అయితే బాగుంటుంది పిల్లలకి అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత నేను దీనిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో నేను కొంచెం 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మీరు కారాన్ని చెక్ చేసుకొని వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. చూస్తే ఆల్మోస్ట్ మనకి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్లోనే 4 మెంబర్స్కి సరిపోయేంత ఆలూ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ కూడా మనకి లాస్ట్లో ఏమీ మిగలలేదు. ఇలా తక్కువ ఆయిల్తో ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ డిష్ని నేను పప్పు అండ్ రసంలోకి సైడ్ డిష్గా ప్రిపేర్ చేశాను. మీరు ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.